ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని బేస్గా చేసుకొని బ్లౌజ్ని ఈజీగా కటింగ్ చేసుకుందాం. ముందుగా నడుముని కొలుచుకోవాలి. నడుము కొలత 28 ఇంచులు వచ్చిందండి. చూడండి, నడుము కొలత కరెక్ట్గా 28 ఇంచెస్ వచ్చిందండి. దాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి మనము. తర్వాత మనం ఫ్రంట్ నెక్ కొలత తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కొలత వచ్చేసేసి 6 వచ్చింది, 6 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కొలత తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చిందండి. దాన్ని వాటిని బేస్గా చేసుకొని మనం ఇప్పుడు ఈ క్లాత్ మీద కట్ చేసుకోవాలి. మనం నడుము కొలత 28 ఇంచెస్ వచ్చింది కానీ దాన్ని 4 భాగాలుగా చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. ఇంకోటి లాంగ్ చూపించలేదండి. మనకు లాంగ్ వచ్చేసి 14 ఇంచులు వచ్చింది. 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఖర్చు కోసము. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, నెక్ కొలత వచ్చేసి 2 ఇంచెస్, ఆర్మ్స్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. వాటిని మంచిగా డ్రా చేసేసుకోవాలండి. స్కేల్తో ఇలా డ్రా చేసుకుంటే నీట్గా వచ్చేసేస్తుందండి. తర్వాత మనం నడుము కొలత 28 ఇంచులు వచ్చింది. దాన్ని 4 భాగాలుగా చేసుకుంటే 7 ఇంచులు అండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం అని తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 7 ఇంచులు వస్తే 8 ఇంచెస్ తీసుకోవాలి. ఖర్చు కోసం అని 2 ఇంచెస్ తీసుకోవాలండి. వీటిని మంచిగా స్కేల్తో డ్రా చేసేసుకోవాలండి. సమానంగా డ్రా చేసేసుకున్న తర్వాతకి ఆర్మ్స్ దగ్గర 1 ఇంచ్ తీసుకొని రౌండ్గా మనం డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం వీప్ పట్టీని చూసుకోవాలి. వీప్ పట్టీ వచ్చేసి ఎంత వచ్చింది? 3.5 వచ్చిందండి. 3.5 వస్తే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఆ నుంచి ఇక్కడ పైన 2 ఇంచెస్ తీసుకున్నాక కింద వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలండి. నెక్ 2.5 తీసుకుంటే మనకి నెక్ అనేది మంచిగా వచ్చేసేస్తుందండి. అంతే అండి. బ్యాక్ సైడ్ ఇంకా నెక్స్ట్ కట్ చేసేసుకోవాలి. మంచిగా నీట్గా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని మనం ఈ బ్యాక్ నెక్ని ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఖర్చులుగా పెట్టేసేసుకోవాలి. ఎక్కడెక్కడైతే మనం డ్రా చేసేసుకున్నామో అక్కడక్కడ నీట్గా ఖర్చులాగా పెట్టేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కొలత తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి నేనైతే నార్మల్గా పైన అయితే పఫ్ లాగా పెట్టాలనుకుంటున్నాను ఈ బ్లౌజ్కి. సో 10 ఇంచెస్ తీసుకొని ఆ నుంచి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. దాన్ని మంచిగా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత 10 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ కిందకి డ్రా చేసుకోవాలి. నెక్ డ్రా చేసేసుకోవాలండి. తర్వాత మనం నడుము దగ్గర వచ్చిన 7 ఇంచెస్ని బట్టి మనం హ్యాండ్స్ని ఇలా 7 ఇంచెస్ పెట్టేసేసుకొని డ్రా చేసేసుకోవాలండి. 1.5 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పఫ్ కోసం అని చెప్పాను కదండి, దానికోసం కొంచెం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, దాన్ని డ్రా చేసేసుకున్నాను. దాని తర్వాతకి కింద నేను 6 ఇంచెస్ పెట్టానండి. దీనికి 1.5 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి. లైన్ డ్రా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేసేసుకోవాలండి. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ ఖర్చులు పెట్టేసుకోవాలండి. ఖర్చులు పెట్టిన తర్వాత మనకి కొంచెం లోతు తీసుకుంటే మనకి ఆర్మ్స్ దగ్గర ముడతలు అనేవి రావండి. దానికోసం 1/2 ఇంచ్ అనేది తీసుకొని నేను కట్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. హ్యాండ్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ క్రాస్గా వేసుకోవాలండి. మంచిగా పర్ఫెక్ట్గా క్రాస్గా వేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ పైనకి ఫోల్డ్ చేసేయాలండి. 2 ఇంచెస్ తక్కువగా తీసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని దాన్ని సమానంగా డ్రా చేసేసుకోవాలండి. ఇలా డ్రా చేసేసుకోవాలి.
నేను ఇక్కడ వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ అలానే చెయ్యండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్స్ దగ్గర కొంచెం ఇలా రబ్ చేసుకొని అదే విధంగా డ్రా చేసేసుకొని ఆర్మ్స్ దగ్గర 1/2 ఇంచ్ తక్కువగా లైన్ గీసేసుకొని 1/2 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలండి, లైన్ గీసుకోవాలండి. తర్వాత ఇక్కడ లాస్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి 6 తీసుకున్నాం కదండి, ఆ 6 ఇక్కడ తీసుకొని 6 ఇంచెస్ తీసుకొని రౌండ్ చేసేసుకోవాలి. 2.5 కిందకి 2.5 తీసుకోవాలని చెప్పాను కదండి, సేమ్ అలాగే ఇక్కడ కూడా 2.5 తీసుకొని డ్రా చేసుకొని రౌండ్ షేప్లో పెట్టేసేసుకోవాలి. ఇంకా ఉక్సు పట్టి దగ్గర వచ్చేసి 4 తీసుకున్నానండి, కింద వచ్చేసి 2.5 తీసుకున్నాను. ప్లీట్స్ కోసం అయితే 2 తీసుకున్నాను. ఇక్కడ కార్నర్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని డ్రా చేసేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. నెక్స్ట్ కట్ చేసేసుకోవడమే. ఇంకా మంచిగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా అటు ఇటు అవ్వకుండా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి కటింగ్ అనేది నీట్గా వచ్చేసేస్తుంది. సో ఇలా కట్ చేసేసుకొని మనం ఎక్కడెక్కడైతే లైన్స్ గీసుకున్నామో అక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టీలు తీసుకోవాలండి. క్రాస్ పట్టీల కోసం అయితే నేను ముందుగా 3.5 తీసుకున్నాను. 3.5 తీసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో దాన్ని డ్రా చేసుకొని 3.5 తీసుకోవాలండి. 3.5 తీసుకున్న తర్వాత కార్నర్కి వచ్చేసి 3 తీసుకోవాలి. మిడిల్లో 2.5 తీసుకోవాలండి. దాన్ని లైన్ డ్రా చేసేసుకోండి. మంచిగా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇలా ఇంకో పార్ట్ని కూడా కట్ చేసేసుకోవాలండి. డబుల్ వేస్తే నీట్గా వస్తుందండి. ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి, సైడ్కి పెట్టేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. అంతే అండి. ఈజీగా మనం అది బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. లాస్ట్కి ఇంకా బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసుకోవాలి కదండి, బ్యాక్ సైడ్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలండి. అంతే అండి. అది బ్లౌజ్తో ఈజీగా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు.